ఈ ఐటమ్ చేయడానికి మనకు ఒక గ్లాస్ కావాలి, దీంట్లో ఒక స్ట్రా కావాలి, తర్వాత నీళ్ళు కావాలి. ఈ ఐటమ్ పూర్తిగా గాలి సూత్రం మీద అంటే గాలి ఒత్తిడి మీద ఆధారపడి చేసినటువంటి ఇది సైన్స్ ట్రిక్. ఎందుకంటే ఇది పెన్ను కవర్, ఇది ఇక్కడ గాలి పోకుండా మనం రంధ్రం మూసివేయటం జరిగింది. ఇది నీ స్ట్రా మీద వేసినప్పుడు వేసి ఇట్లా నీళ్లు పోస్తూ ఉంటే ఇంతవరకు నీళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి యాక్షన్ ఉండదు. ఇప్పుడు కూడా గాలి ప్రెజర్ ఉంటుంది, కానీ ఆ ప్రెజర్ ఏదైతే ఉన్నదో అంతవరకే ఉంటుంది. నీళ్ళు ఎప్పుడైతే ఆ స్ట్రా లెవెల్కి మనం నీళ్లు నింపినప్పుడు లోపల కూడా వ్యాక్యూమ్ ఏర్పడి నీళ్ళ లెవెల్ కూడా పైకి పోతుంది. ఆ నీళ్ళ ఒత్తిడితో లోపల ఉన్నటువంటి గాలి ఈ పైపు ద్వారా కిందికి వచ్చేసి లోపల వ్యాక్యూమ్ ఏర్పడుతుంది, అంటే గాలి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ నీళ్ళు నిండా మనం ఈ రకంగా నీళ్లు నింపామో, నీళ్లు నింపిన తర్వాత ఇక్కడ గాలి ఒత్తిడితోని ఆ నీటిని కిందికి ఒత్తేస్తుంటే లోపల దార పైకి ఎగదాన్ని బయటికి నీళ్లు రావటం అనేది మనం చూస్తాం. ఇది సైఫర్ సిస్టంలో భాగం. దీన్ని మనం సైఫర్ సిస్టమ్ ఎట్లయితే అర్థం చేసుకుంటామో దీన్ని కూడా మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ ముందు తెలియజేస్తున్నాం. ఇది సైన్స్ ట్రిక్, కేవలం దీంట్లో మంత్రం తంత్రం అనేటువంటిది ఏమి లేదనేది మీరు అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు.